చాలామంది నీ ఆరోగ్య సత్వం అడుగుతుంటారు, ముందు నా వయసు అడుగుతారు. అది 76 అంట. 72 ఇంత బాగున్నావు ఏంటంటారు. అంటే రహస్యం వాకరే. ఎక్కడికి పోయినా వాకింగ్ చేస్తా. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఎక్కడికి పోయినా సరే వాకింగ్ 1 గంట చేస్తుంటాను. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యాన్ని కల్పించేటువంటి బాధ్యత ఒక ఇది ఏర్పాటు చేయాలి. అందుకనే కదా పార్కులు పెడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆదివారం వస్తే 4-5 వేల మంది యూత్ ఆట ఆడుకుంటుంటారు. ఇట్లాంటి దాన్ని కూడా కాజేయాలని సాంస్కృతిక ఉత్సవాల కోసం పెద్ద బిల్డింగ్ కట్టాలని చెప్పేసి ప్లాన్ చేసేసారు. బోర్డు కూడా వేసేసారు. అప్పుడు నేను వాక్ చేస్తూ ఉంటే వాకర్స్ అంతా వచ్చారు, ఇవి స్పోర్ట్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే అందరూ పోయి హడావుడి చేసి గోల్ చేసి ధర్నా చేసేసి అది ఆగిపోయింది. ఆగిపోయినా ఆ సాంస్కృతిక రంగానికి అప్పగించారు ఆ భూమి. అందువల్ల ఏం చేస్తారు, దాన్ని రెంట్కి ఇచ్చుకుంటారు. ఎప్పుడప్పుడు యోగాలు చేయడానికి, పూజలు చేయడానికి అట్లా చేస్తుంటారు. అట్లా కాకుండా అది మొత్తం పబ్లిక్కే ఉపయోగపడేట్టు చేయాలి. ఇప్పుడు మామూలుగా నేను పెరు, బొలివియా ఆ దేశాలు తిరిగా. ఎక్కడ పోయినా చిన్న మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక వాలీబాల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు ఉంటుంది కంపల్సరీ. అది అట్లాంటి ఎందుకు పెట్టారు వాళ్ళు? పిల్లలంతా ఖాళీ కూడా ఆడుకుంటుంటారు. అట్లా ఆడుకునే కూడా స్పోర్ట్స్ ఎథిక్స్ వస్తుంటారు, ఒలింపిక్స్ పోతుంటారు. ఎక్కడికాడ అవకాశం కల్పించాలి. మనకు వచ్చేకాడికి చిన్న ఖాళీ స్థలం కల్పిస్తే అది కబ్జా చేస్తారు, అంటే గవర్నమెంట్ యాలవేసి అమ్మేస్తుంది. దాని జరుగు పోవడం లేదు. అందువల్ల ఈ గ్రామం మొదలుకు అన్ని చోట్ల కూడా పబ్లిక్ ప్లేస్ పిల్లలు ఆడుకోవడానికి ఫ్రీ చేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చి ఆడుకుంటారు, గోలికాయలు ఆడుకుంటారు, పొగరాలు ఆడుకుంటారు, ఏదో ఒకటి ఆడతారు, అలవాటు అవుతుంది. ఆ స్పోర్ట్స్ గేమ్స్కి వాళ్ళు డెవలప్ అవుతారు, ఒలింపిక్స్ పోతారు. మన ప్రపంచంలో పెద్ద దేశం మందే, అతి పెద్ద జనాభా భారతదేశం, రెండవదే చైనా. కానీ చిన్న చిన్న దేశాలంటే క్యూబా లాంటి దేశాలు కూడా ఒలింపిక్ పోతుంటారు. మన ఇండియా ఒలింపిక్ ఆడిపోతారు, ఏడో 1-2 తప్ప అంత రావడం. కారణం ఏంటంటే అది ప్రజా ఉద్యమంగా రావడం లేదు, ప్రభుత్వాల ప్రోత్సాహం తగ్గింది. వాళ్ళు ఏం చేయకల్లా ఖాళీ ప్లేస్ పిల్లలు పోయిపెట్టి చాలు, అది చేసుకోవడానికి వీలు కావడం లేదు. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది. ఇప్పుడు ఇంకా వాకింగ్, నిజంగా ఆరోగ్యం బాగుండాలంటే వాకింగ్ ఉండాల్సిన తప్పదు. వాకింగ్ లేకుండా ఉంటే చాలా అనారోగ్యం వచ్చే మాట వాస్తవం. బహుశా ఇదే సమస్య వచ్చింది. బహుశా అప్పుడు కృష్ణబాబు కమిషనర్గా ఉన్నాడు. అప్పుడే ఇక్కడ చూసి గొడవ పెడితే అప్పుడు వచ్చాడు, చూపించాం బాత్రూమ్స్ ఎట్లా ఉన్నాయి, నీళ్ళు ఎట్లా ఉన్నాయి, శుభ్రం ఎట్లా ఉంది అని చెప్పి. అంటే నువ్వు వాకింగ్ వచ్చేట్టు పోవచ్చు కదా, ఆ పద్దాకి ఎంత కలిపెట్టావు అన్నాడు. సమస్య ఏదని చెప్పారు. శివ ఎట్లా చేశాడు, కొంత వాటర్ సప్లై చేయించి, బాత్రూమ్ సప్లై చేయించాడు. అప్పుడప్పుడు చేయించాలి, తప్పదు. ఇప్పుడు ఏమవుతుంది, కబ్జా అయిపోతుంది సమస్య. ల్యాండ్ ఉంటే కొట్లాడచ్చు, అది ప్రైవేట్ పరం అయిపోతుంటే ఏం చేయాలా? మరి 104 ఎకరాల భూమి కాస్త 80 మారిపోయిందంటే ఇంకా మారడానికి కావాల్సిన చేస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ అని పేరుతో వచ్చింది. ఇంకోటి ఏంటంటే బాధ్యత శాసనసభ్యుడు ఆయన వాటి సొంత డబ్బులు వీళ్ళే ఆయన ఎమ్మెల్యే ఫండ్ ఇచ్చాడు. ఎమ్మెల్యే ఫండ్ ఇచ్చాయంటే నువ్వు నేను అందరూ కలిసి కట్టినటువంటి శిస్తు పన్నులు ఇదంతా ఇంటికి రంగేసుకున్నారు కదా, ఆ రంగేసుకుంటే కూడా పన్ను కట్టి ఉంటారు. పన్ను కట్టుకోవడం బట్టి రంగు రాదు. అంటే అందరికి జుట్టు బదిలించేట్ల పన్ను వసూలు చేసి బ్యాంకులో పెట్టి ఎమ్మెల్యే ఫండ్ లోకల్ డెవలప్ చేయమనిస్తే అతను కరెక్ట్ ప్రైవేట్ వాడికి ఇచ్చి డబ్బులు పంచుకుంటాడా? ఏడేమి ఎమ్మెల్యే, ఎవరో ఎమ్మెల్యే పేరేమి, ఆవిడ ముఠా పేరే ముఠా, వాడు ఎమ్మెల్యే అయినాడు. మన కర్మ కాదు. ఇట్లాంటి ముఠా వాళ్ళంతా నేను ఎమ్మెల్యే చేసి ఇట్లా ఉంటుంది మన బతుకంతా. తక్షణం ఆ ముఠా గోపాలు క్షమాపణ చెప్పి ఆ డబ్బులు ఏక తీసుకోవాలి, లేకపోతే నిన్ను ముఠా కట్టి పంపిస్తారు జాగ్రత్త అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఇందిరా పార్క్ పేరు. పద్దాక మన రేవంత్ రెడ్డి, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకా ఇంకో పేరేమి కాదు, చిన్నమ్మాయి పేరు ప్రియాంక గాంధీ, అంతా గాంధీ పేరు చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఇందిరా పార్క్ కాపాడా? ఏం సిగ్గుచెట్టికు నువ్వు ఇందిరాగాంధీ వచ్చి గాంధీ వచ్చి పొగుడుతూ ఉన్నావే. స్వయం ఇందిరా పార్క్ ఇది, ఇందిరా బొమ్మ ఉంది అక్కడ ఉంది. అదంతా లాస్ అయిపోతుంటే చూస్తూరుకుంటావా? అడుగడుగో పరిగెడుతున్నాడు. ఏం పరిగెత్తా అక్కడ ముందు ఇందిరా పార్క్ రెడీ చేయి. ఇందిరా పార్క్ కానీ మీరు రెడీ చేయకపోతే ఇందిరమ్మ కూడా మీరు ద్రోహం చేసి అవుతుందని చెప్పేసి మేము చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇంకో మార్గం లేదు మనకి. రెండవది నిజంగానే నాకు చెప్పాడు రేవంత్ రెడ్డి,
మన హైడ్రా ఆయన పేరు రంగనాథన్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలా. వెంటనే వచ్చి దాన్ని ఆపిచ్చాడు, ఆ గోడ కట్టించాడు, కబ్జా ఆపిచ్చాడు. అంటే ఆయన పరిధిలో చేశాడు. మిగతా చేయాల్సింది ఎవరు? మున్సిపల్ కమిషనర్ చేయాలి, వాళ్ళు చేయడం లేదు. రంగనాథన్ గారు లేకుండా పోతే ఇప్పటికీ అన్ని కరెక్ట్ ఆడుకునేవాడు డబ్బులు పెట్టి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది దీనికి. మనం ఏం చేస్తాం? వాకర్స్ అంతా వయసు పెంచిన వాళ్ళు, అబవ్ ఏజ్ అటెంటే వాకర్స్కి వస్తారు. మాకు మీటింగ్ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఇరా. రాత్రి 10 గంటల దాకా స్టాలిన్ తిరిగి తెచ్చాడు. సో రిటర్న్గా ఇవ్వకుండా వాళ్ళని మీరు పెట్టుకోమని చెప్పాడు. అంటే ఏమైంది? కంప్లైంట్ అయిపోతాయి. ఏం చేస్తాడు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు మనకన్నా ఎక్కువ మంది ఉన్నారు పోలీసు వాడు ఇక్కడ. ఆడవాళ్ళు మగవాళ్ళు మస్తుగా ఉన్నారు. ఇక్కడ ఎవరమ్మా? మేము డకాయిట్లమా, కూలి చేసేవాళ్ళమా, రేప్ చేసేవాళ్ళమా? ఏమంతా అమ్మాయి పెద్ద వయసు ముసలాడు కదా. మేమేం చేస్తాం? ఇంతమంది పోలీసు ఎందుకు? ఈ పక్క ఆ పక్క మస్తుగా ఉన్నారు, మనకన్నా ఎక్కువ ఉన్నారు పోలీసు వాడు. మా కోసం దాని మీద కాపలా కాయాల్సింది. ఆ కబ్జా కోసం కాపలా కాయండి. భూ కామంతులు ఆకర్షణ వాళ్ళు తిరిగిపోయింది, డకాయి తిరిగిపోయింది, రేప్ చేసే వాళ్ళు తిరిగిపోయింది. అటెండ్ పోవాలి తప్ప మా దగ్గర చుట్టూ మీద టైం అంతా వేస్ట్. ఉపయోగ పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఇది మీ ఎక్కడ డ్యూటీ చేయాలి అక్కడ చేయండి. వాళ్ళకి బుద్ధి లేకపోతే మీకన్నా కొంచెం మనసు ఉండాలి కదా. దీన్ని మనం ఏం చేయగలం? ఇప్పుడు మళ్ళీ ఒకటి చెప్తున్నాం. ఇప్పుడు డంప్ యార్డ్ ఉంది, వాకింగ్ చేయడానికి ఆరోగ్యం, డంప్ యార్డ్కి పోయాక మన అనారోగ్యం. ఇదే కదా సాధ్యం అవుతుంది. డంప్ యార్డ్ మార్చుకోలేరా ఇంకో చోటికి? సాధ్యం కాదు. ఎందుకంటే మనం చూడాల్సిన వెంటనే ఇందిరా పార్క్ ఉండాల్సిందే. దానిలో సౌకర్యాలు, స్విమ్మింగ్ పూలు, తర్వాత దానికి ఒకే బాత్రూమ్స్. ఇంకా షుగర్ పేషెంట్లు ఎక్కువ మంది ఉంటారు. పొద్దున్న నీళ్ళు ఎక్కువ తాగుతాం, తాగి వాకింగ్కి వస్తాం. వాకింగ్ రాగానే మూత్రం ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఈస్ ఎ నేచురల్ ప్రాసెస్. వాళ్ళకి మూత్రం పోసుకునే కూడా సౌకర్యం లేకుండా పోతే ఆడిపోతే ఏమవుతుంది? సౌకర్యం లేకపోతే, క్లీన్ లేకపోతే దాని నుంచి మన ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒక డాక్టర్ అంటున్నాడు, మీరు ఇళ్ళు వదలుచుకుంటాడు పోండి, కానీ మరి ఇన్ఫెక్షన్ చోటికి పోవద్దు అంటాడు. ఇప్పుడు దీనిలో బాత్రూమ్స్ ఉన్నాయి, అది ఇన్ఫెక్షన్ గ్యారెంటీగా వస్తుంది. నీళ్ళు లేదు కాబట్టి, క్లీన్ లేదు కాబట్టి. మరి ఇవన్నీ శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇది మనకి అర్థం. మీరు అనొచ్చు జనం ఎక్కువ రాలేదు. జనం సమస్య కాదు, సమస్య న్యాయమే అన్యాయమా, జనైనా కాదా, ప్రజలకు ఉపయోగపడితే పడదా, ఆరోగ్యానికి ఉపయోగపడితే పడదా, అది చూడాలి తప్ప జనం వస్తారు లేదు కాదు. ఎప్పుడు వస్తారు? స్వాతంత్ర పోరాటం కూడా 7 గంటలు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పెద్ద ఉద్యమం అయింది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు కార్యాచరణ ప్రకటించాలి. ఒకటి రేపు మన ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాను, మొదలు మాట్లాడి రేపు సోమవారం కదా, రేపు మండే సోమవారం మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. మీరు ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని మున్సిపల్ కమిషనర్ పోయి కలవండి, కలిసి ఈ విషయాలు చెప్పండి. ఈ వాళ్ళు కరెక్ట్ స్పందిస్తారా లేదా తెలియజేసుకున్నాం. స్పందించకపోతే కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మాకు చూపించాం. ముందు ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడి ఏమేం చేయాలో ముందు తక్షణ కర్తవ్యం ఏమైనా కావాల్సింటే మిగతా పక్కన పెట్టండి. డంప్ యార్డ్ ఇమ్మీడియట్, అట్లా బాత్రూమ్స్ వాటరు ఇమ్మీడియట్ చేయాలి. స్విమ్మింగ్ పూల్ అంటే ఒక టైం పడుతుంది, ఒక టెండర్స్ అంతా వెయిట్ చేసుకోవచ్చు. అందులో తక్షణ కర్తవ్యంగా ఈ కరాటే లాంటి స్థలానికి అవకాశం ఇవ్వకుండా చేయాలి, కబ్జాలు సాపించాలి. తర్వాత వాకర్స్ వెహికల్లో వస్తే వాళ్ళు చలానా కడుతున్నారు. నా ఉద్దేశం 9 గంటల వరకు ఏ చలానా కట్టకూడదు. 9 గంటల తర్వాత వాకి పెడితే వాళ్ళు కట్టుకోండి. 9 గంటల లోపు వచ్చేదంతా వాకర్లు వస్తారు. మన వాకర్స్ ఇప్పుడు వెహికల్ రాకుండా నడిచేటర్స్ వస్తారు. ఇందులో ఇట్లాంటి తక్షణ 3-4 డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది. దీని మీద రేపు చూసిన తర్వాత నెక్స్ట్ కూర్చొని ఒక కార్యాచరణ రూపొందించుకొని తర్వాత దీన్ని ఏం చేయాలో చేద్దాం. ప్రభుత్వం స్పందించకపోతే స్పందించేటటువంటి ఉద్యమం సాగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం? ఆరోగ్యం కోసం, ప్రజల యొక్క ఆరోగ్యం కోసం. దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రవీంద్ర రెడ్డి బాగా రాత్రి 10 గంటలకు ఫోన్ చేశాడు, మనకి ఎట్లా మనకి పర్మిషన్ వెళ్ళదండి. ఏం పని పర్మిషన్ ఎక్కడ మనం చేద్దాం లేవా, నీకేం భయం లేదు, ఏం కంపెనీ పోతే అరెస్ట్ చేస్తారు, పోదాం బా ఆడికి మనం తప్పు చేస్తామని చెప్దామని అంటే చేశాడు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఉద్దేశం అంటే ఈ జనైన సమస్యల మీద నివేదించబాకండి. జనైన సమస్య పైన పర్మిషన్ ఇవ్వకుండా ఆపడం మంచిది కాదు. వాళ్ళ చుట్టూ తిరిగి స్టాలిన్ యువకుడు కాబట్టి 10 మంది తిరిగాడు, నాలంటే వాళ్ళు తిరగలవా? ఎట్లా సాధ్యం అవుతుంది? తర్వాత ఈ పర్మిషన్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు.